హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగుంటారు, బాగున్నారు కూడా. ఎందుకు అంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. ఫ్రెండ్స్, ఈరోజు మనకి సండే నైట్ జరిగిన ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాము. ఆల్రెడీ మీరు అందరూ చూసేశారు, బట్ అయినా కానీ కొన్ని విషయాలు నాకు అనిపించినవి నేను చెప్తున్నాను. బట్ మీకేమనిపించిందో మీరు కామెంట్ రూపంలో చెప్పొచ్చు. సో సాటర్డే నుంచి ఆల్మోస్ట్ సాటర్డే లైవ్ కావచ్చు, సండే లైవ్ కావచ్చు, ఇవి రెండు కూడా మనకి స్ట్రీమింగ్ ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారని అంటే సాటర్డే సండే రెండు కూడా నాగార్జున గారు హోస్ట్కి వస్తారు కాబట్టి సో డైరెక్ట్ లైవ్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. బట్ మనకి అక్కడైతే లైవ్ ఆఫ్ చేశారు. దానికంటే ముందు ప్రజెంట్గా ఈరోజు వచ్చే లైవ్ కూడా ఏందని అంటే ఈరోజు లైవ్ రావట్లేదండి. 2 days బ్యాక్ లైవ్ ఇస్తున్నాడు. సో అందుకనే మనం లైవ్లో ఏం జరుగుతుంది అనేది మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా తెలియట్లేదు. సో ఎనీవే, మనకి సండే నైట్ జరిగిన ఎపిసోడ్ గురించి, ఏది ఎలిమినేషన్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారు వచ్చిన తర్వాతకి వెంటనే మన టీవీ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాతకి అందరికీ హాయ్ అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. చెప్పిన తర్వాత వెంటనే అమర్యాద పూర్వకంగా ఇక్కడ ఎవరూ లేరు అని అన్నది. ఎవరు? ప్రియా. మీరు కావాలంటే ఆ వీడియో చూడవచ్చు. ఇక్కడ ఎవరు లేరు. దాని తర్వాతకి హాయ్ సార్ అని అన్నది. అంటే అమర్యాద, ఒక రెస్పెక్ట్, ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు కనీసం తనకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అనే కామన్ సెన్స్ కూడా ప్రియాకి అక్కడ లేదు అని అనిపించింది. ప్రియా వే ఆఫ్ టాకింగ్ కూడా ఎలా ఉందని అంటే ఇసంటే రా అంటే ఇల్లంతా నాదే అన్నట్టు ఉందామన్నమాట ఆ బిహేవియర్ కూడా. సో ఒక రెస్పెక్ట్ లేదు, మాట్లాడే విధానంగా హోస్ట్తో ఏ విధంగా మాట్లాడే అందరు సార్ అని రెస్పెక్ట్ ఇస్తుంటే ఈమె మాత్రం ఓ లా 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 అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. నాకు ఆమె గురించి అయితే నచ్చలేదు. సో వీలైనంత తొందరగా ఆ ప్రియాని అలానే శ్రీజాని ఇద్దరిని హౌస్లోంచి పంపిస్తే సగం సోది తగ్గిపోద్ది బిగ్ బాస్ హౌస్లో. నాకు అనిపించింది అది. సో ఎనీవే, ఇంక ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాతకి ఈ విధంగా మాట్లాడింది, నాకు అది నచ్చలేదు. మీకు పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాను. మరి మీకేమనిపించిందో మీరు కామెంట్ రూపంలో చెప్పొచ్చు, నాకు పర్వాలేదు. అలానే ఇక నామినేషన్ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాతకి ఆ రోజు నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు అని అంటే ప్రియా ఉంది, అలానే ఫ్లోరా ఉంది, అలానే పవన్, భరణి, హరీష్, మనీష్, సుమన్, వీళ్ళు 7 అయితే ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నారు. ఎలిమినేషన్ రౌండ్లో ఉన్న తర్వాత వీళ్ళకి ఏంటంటే ఒక బ్యాగ్లో ఒక ఫ్రూట్స్ ఇచ్చారు అందరికీ కూడా. సో ఎవరికైతే ఆరెంజ్ ఫ్రూట్ వస్తుందో వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. సో ఫస్ట్ సేఫ్ జోన్లో ఉన్నది ఎవరయ్యా అంటే ఒకటి భరణి ఒకళ్ళు, హరీష్ ఒకళ్ళు ఉన్నారు. సో నేనైతే అనుకున్నాను వాళ్ళిద్దరే ఫస్ట్ సేఫ్ జోన్కి వస్తారని చెప్పేసి. ఎందుకంటే హరీష్ వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, నిజంగా హరీష్ స్టార్టింగ్ మనకు మాస్క్ పెట్టుకొని వచ్చినప్పుడు ఇతనేంది ఇంత రూడ్గా మాట్లాడుతున్నాడు, ఇతనేంది ఇంతున్నాడని. సో అతను ఎంత ఎమోషనల్ పర్సన్ అని చెప్పేసి నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఒక ఒక వ్యక్తిత్వం వెనక ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో బాధలు ఉంటాయి. బట్ అవి చూపించుకోకుండా ఉంటారు చాలామంది. సో హరీష్ నాకు అలానే అనిపించింది. ఇప్పుడు హరీష్ మాట్లాడే విధానం కావచ్చు, హరీష్ చాలా కామ్ డౌన్గా, చాలా సెటిల్డ్గా, చాలా వెల్ మైండ్ సెట్ తోటి గేమ్ ఆడుతున్నాడు. సో అతనికి సేఫ్ ఇవ్వటం కూడా తప్పులేదు అనిపించింది. అలానే భరణి కూడా చాలా వెల్ ప్లేయిడ్గా గేమ్ ఆడుతున్నాడు, అది మన అందరికీ తెలిసిన విషయమే. ఇంకా దాని తర్వాతకి కెప్టెన్సీ గురించి మాట్లాడుకోవాలి. కెప్టెన్సీ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ దాంట్లో రీతు సంచాలకులుగా ఉన్నప్పుడు సరిగా సంచాలకులుగా చేయలేదు అని చెప్పేసి తనకి బ్యాడ్ రిమార్క్ అయితే ఉంది. దాంతోపాటు కావాలని కెప్టెన్సీ చేయించుకుంది అనే రూమర్స్ అందరికీ ఉండటం వల్ల ఏం చేశారంటే మళ్ళీ దాన్ని రీకెప్టెన్, మళ్ళీ దాన్ని సరిచేసే విధానం అయితే హోస్ట్ తీసుకున్నారు. అది నాకు బాగా అనిపించింది. దానికి కూడా డిమాండ్ పవన్ యాక్సెప్ట్ చేశాడు కూడా. అది కూడా నేను కూడా జెన్యున్గా గెలుస్తాను, ఎవరో నన్ను గెలిపించారు అనే మాట నాకు వద్దు అన్న మైండ్ సెట్ తోటి తను కూడా ఉన్నాడు కాబట్టే గేమ్ పెట్టారు. గేమ్ పెట్టిన తర్వాత అందరికీ టైర్లు ఇచ్చారు. టైర్లు ఎవరైతే వాళ్ళ డబ్బాలో ఎవరైతే టైర్లు ఉంచుకుంటారో వాళ్ళే కెప్టెన్సీ అనే టాస్క్ అనమాట అది. దాంట్లో ఫస్ట్ అందరు కూడా ఇమానుయల్ కావచ్చు, భరణి కావచ్చు, మనీష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ వీళ్ళనే టార్గెట్ చేశారు. ఎవరిని? డిమాండ్ పవన్నే టార్గెట్ చేశారు. అయినా కానీ డిమాండ్ పవన్ ఆ ఫస్ట్ రౌండ్లో భరణి ఎలిమినేషన్ అయ్యాడు. స్విమ్మింగ్ పూల్లో టైర్ పడేసి చాలా తెలివిగా ఆడాడు డిమాండ్ పవన్ అని చెప్పుకోవాలి. సో నాకు ఇక్కడ ఒకటి బిగ్ బాస్ హౌస్లో నాకు ఒకటి విషయం ఏంటంటే ఏ కంటెస్ట్కైనా కానీ కండబలంతో పాటు బుద్ధి బలం కూడా ఉండాలి. సో డిమాండ్ పవన్ 2 యూజ్ చేశాడు అక్కడ. సో దాని తర్వాతకి మళ్ళీ సెకండ్ రౌండ్ పెట్టారు. సెకండ్ రౌండ్ పెట్టిన తర్వాతకి మనీష్ మర్యాద అవుట్ అయ్యాడు, భరణి అవుట్ అయ్యాడు, ఇంకా ఇమ్ము
డిమాండ్ పవన్ ఇద్దరు మాత్రమే మిగిలారు. డిమాండ్ పవన్ అప్పటికి రీతు అంటూనే ఉంది, డిమాండ్ పవన్ గట్టిగా పట్టుకొని ఉన్నాడు, తన టైర్స్ పై స్విమ్మింగ్ పూల్ వేసాడు. రీతు చెప్పింది అక్కడ, తనని పట్టుకొని ఉండటం వల్ల నీకేం ఉపయోగం లేదు, నువ్వు వెళ్ళి టైర్ తెచ్చుకో, డిఫెన్స్ చేసుకో అని అంటే, సో తను వినలేదు. దానివల్ల ఏంటంటే ఇమ్ము అక్కడ క్యాప్టెన్షిప్ కోల్పోయాడు. సో ఎక్కడైతే పోగొట్టుకున్నామో తిరిగి అక్కడే నిలబడటం అనేది చాలా అరుదు. అది ఏమంటారు, ఒక స్టాండర్డ్ మనిషి, ఒక కష్టపడే వ్యక్తి నిలబెట్టుకోవాల్సిన ఇదనమాట అది. తను డిమాండ్ పవన్ నిజంగానే ఎక్కడైతే క్యాప్టెన్షిప్ ఊడబెక్కున్నాడో మళ్ళీ తిరిగి అక్కడే గెలిపించుకున్నాడు. నాకు బాగా అనిపించింది. సో జెన్యున్గా ఆడారు, జెన్యున్ సంచాలకులకు జెన్యున్గా ఇచ్చింది. సో క్యాప్టెన్షిప్ కూడా అనుకున్న విధంగా పోయిన దాన్ని మళ్ళీ తిరిగి దక్కించుకున్నాడు డిమాండ్ పవన్. నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఇక దాని తర్వాతకి నెక్స్ట్ మళ్ళీ ఎలిమినేషన్ రౌండ్ మళ్ళీ మొదలైపోయిన తర్వాత మిగతా ఎవరెవరు ఉన్నారు, ఫ్లోరా ఉన్నారు, ప్రియా ఉన్నారు, సుమను, పవను, అలానే మనీష్, వీళ్ళు ఉన్నారనమాట. సో నా ఎక్స్పెక్టేషన్ అయితే సుమన్ వస్తాడు అని అనుకున్నాను నేను మనసులో, అన్నట్టుగానే సుమన్ వచ్చాడు. ఎందుకంటే సుమన్ ఆట కూడా చాలా బాగుంది, అది మీరు చూస్తున్నారు. సుమన్ ఆట వే ఆఫ్, ఇప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏందని అంటే తను కొంచెం డల్గా ఉండటం, ఎవరితో ఎక్కువగా మింగిల్ అవ్వకపోవటం అలా ఉన్నాడు. బట్ ఇప్పుడైతే కొంచెం తెలివిగా ఉన్నాడు అనమాట. ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా పంచులు బాగా వేసాడు ప్రియా మీద. సారీ, నా వల్లనే మీకు ఓనర్షిప్ పోయింది అని అంటే, సో ఇప్పుడు నీ సారీని తీసుకెళ్ళి నేను ఎక్కడ పెట్టుకోవాలమ్మా, నా ఓనర్షిప్ నాకు వస్తుంది అంటే నేను సారీని యాక్సెప్ట్ చేస్తాను, బాగా అన్నాడు. అంటే మాటకు మాట, అంటే ఏ వ్యక్తి అయినా కానీ ఇప్పుడు ఒక వ్యక్తిని మనం హర్ట్ అయ్యేలా మాట్లాడి దాని తర్వాత సారీ చెప్తే పోతుందా? కాదు కదా. ఒక మనిషిని కొట్టేసి సారీ చెప్తే పోతుందా? సో ఆ నొప్పి అనేది తనకు తెలుసు. అలానే అక్కడ రాంగ్ సంచాలకుగా రాంగ్ మెసేజ్ ఇవ్వటం వల్ల ఆయన కోల్పోయాడు కాబట్టి అలా సమాధానం చెప్పాడు. సో ఇక్కడ తన తెలివికి మళ్ళీ ఆడియన్స్ అందరు కూడా ఓట్లేసి సుమన్ గెలిపించుకున్నారు. నాకు అది బాగా అనిపించింది అనమాట. అంటే బిగ్ బాస్ హౌస్లో స్వార్థం అనేది ఏమీ లేదండి. ఎందుకనంటే ఓటింగ్ పోల్ మీద నడుస్తుంది అంతా కూడా. నాకు అనిపించింది అయితే అదే. సో అక్కడ సుమన్ సేఫ్ అయిపోవడం మంచిగా అనిపించింది. దాని తర్వాత కొంతసేపు పాటలు పెట్టారు. పాటలు అంటే ఏదైనా ఒక సాంగ్ ప్లే చేస్తే ట్రక్న ఆగిపోతుంది, ఆగిపోగానే వెంటనే అక్కడ నుంచి ట్రిక్ ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళు గెలిచినట్టు అనమాట. అక్కడ ఓనర్స్కి ప్లస్ రెంటల్స్కి ఇద్దరికి కూడా గేమ్ పెట్టారు. ఓకే, కొంతసేపు సరదాగా ఆడారు, పాడారు, ఎగిరారు, డ్యాన్స్లు వేశారు, అంతా బాగుంది. దాని తర్వాతకి మళ్ళీ పోలింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నామినేషన్ అనేది ఇంకా మిగతా ఉన్నది నలుగురే, ప్రియా, ఫ్లోరా, డిమాండ్ పవన్, మనీష్ ఉన్నాడు. సో ఎక్స్పెక్ట్ చేసినట్టు డిమాండ్ పవన్ సేఫ్ జోన్లోకి వచ్చాడు అనమాట. దాని తర్వాతకి మళ్ళీ ఒకటి ఇది పెట్టారు, ఏంటిది, మళ్ళీ నామినేషన్ స్టార్ట్ చేశారు. అందులో ఫ్లోరా నాట్ సేఫ్, ప్రియా సేఫ్ అయిపోయింది, అలానే మనీష్ కూడా నాట్ సేఫ్లో ఉన్నాడు, కలర్ పెట్టేశారు. దీని తర్వాత ఏందని అంటే జైల్లో పెట్టడం అనమాట. జైలు అంటే ఎగ్జాంపుల్కి ఏంటంటే బోరింగ్ క్యాండిడేట్ ఎవరు బిగ్ బాస్ హౌస్లో అని అంటే పాప అందరు ఫ్లోరానే టార్గెట్ చేశారు. అది టార్గెట్ అని కాదులే కానీ ఫ్లోరా, బట్ దానికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు, అందరితో మింగిల్ అవ్వలేకపోతుంది. బట్ ఈ లాస్ట్ వీక్ నుంచి, ఫస్ట్ వీక్లో అంతగా ఏం లేదు కానీ సెకండ్ వీక్ నుంచి కొంచెం సంజన గారితో కలవటం వల్ల, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్షిప్ ఉండటం వల్ల కలిసి దొంగతనాలు చేయటాలు, ఎంటర్టైన్మెంట్ చేయటాలు బాగుంది, మంచిగా అనిపించింది. ఇక దాని తర్వాతకి లాస్ట్లో ఇద్దరే మిగిలారు. ఒక రూమ్లో తీసుకెళ్లారు, వాళ్ళిద్దరిని అక్కడ నిలబెట్టారు, ఎవరికైతే రెడ్ వస్తుందో వాళ్ళు ఎలిమినేట్. బట్ ఫ్లోరా చాలా ఆతృతగా ఉంది. తనకు తెలుసు నేనే ఎలిమినేట్ అయిపోతాను అని ప్రీ ప్లాన్డ్గా అనుకుంది. బట్ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఫ్లోరాకి ఆశలు లేవు, ఉంటాను హౌస్లో అన్న ఆశలు అయితే లేవు. బట్ మనీష్కి ఉండే, ఎందుకనంటే మనీష్ ఇంకేదో ఆడాలి, చెయ్యాలి అనే ఆతృత లోపల ఉండే. బట్ అది ఇంకా అవకాశం చేజారిపోయాక చేసేది ఏం లేదు. సో మనం ఎంత కష్టపడ్డా కానీ లక్ అనేది కూడా ఒకటి బిలీవ్ చేయాలి. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఎందుకనంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాను, సబ్స్క్రైబర్లు తక్కువ మంది వస్తున్నారు, వ్యూస్ తక్కువ వస్తున్నాయి. బట్ అయినా నాకు ఒకటి అనిపించింది అంటే కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. మనం ప్రయత్నం చేసుకుంటూ పోవాలి, అంతే. సక్సెస్ దాని అంతటా అదే మన వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది అని నేను నమ్మాను. కాబట్టే వీడియోలు లైక్స్ వచ్చినా రాకపోయినా, వ్యూస్ వచ్చినా రాకపోయినా, మీరు కామెంట్లు పెట్టినా పెట్టకపోయినా, సబ్స్క్రైబర్లు వస్తున్నా రాకపోయినా కానీ నా వర్క్ని నేను ఆపదలుచుకోలేదు, పోతూనే ఉంటాను. సో ఏదో ఒక రోజు మీకే అనిపిస్తుంది, అరే వీడు కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నాడు, మనం సపోర్ట్ చేద్దామని మీకు అనిపించినప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారు. ఆ విధంగా మనీష్ విషయంలో కూడా అంతే జరిగింది. ఇంకా మనీష్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాతకి కూడా
సో టాప్ 5లో ఎవరుంటారు అని అంటే సంజన పేరు పెట్టాడు. అలానే భరణి చాలా వెల్ ప్లేడ్గా ఆడుతున్నాడు భరణి. అలానే హరీష్ గారు చాలా నిజంగా హరీష్ని స్టార్టింగ్లో అగ్ని పరీక్షలో చూసిన హరీష్ వేరు, ఇప్పుడు హౌస్లో చూస్తున్న హరీష్ వేరు. చాలా డిఫరెంట్ ఉంది. సో నిజంగా తను చాలా ఎమోషనల్, మనకు పైకి కనపడలేదులే కానీ ఇప్పుడైతే నిజంగానే చాలా ఎమోషనల్గా ఉంటున్నాడు. ఎనీవే తన గేమ్ తను ఆడుకుంటున్నాడు, మాట్లాడే విధానం మార్చుకున్నాడు, కోపం తగ్గించుకున్నాడు. సో టాప్ 5లో తను కూడా ఉండాలని ఆశిద్దాము. అలానే ఇమ్ము అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం మంచి గేమ్ ఆడుతున్నాడు, మంచి ఎదుటి వ్యక్తులు టఫ్ ఇస్తున్నాడు. నాకు అనిపించింది అదే. సో మీ ఓటు ఎవరికనేది మీరు కామెంట్ చేయొచ్చు. బట్ నా ఓటు నిన్న ఎపిసోడ్ ప్రకారం, నిన్న ఎలిమినేషన్ ప్రకారం మాట్లాడుకుంటే మై ఓట్ గోస్ టు నేను అనుకునేది అయితే హరీష్ గారు అనుకుంటున్నాను, భరణి అనుకుంటున్నాను. ఇంకా చూద్దాం. ఇక మిగతా కొంతమంది ఉన్నారు, బోరింగ్ కాదులే కానీ హౌస్కి ఎందుకు వచ్చారు అన్న విషయాలు కూడా మర్చిపోతున్నారు. రీతు ఒకళ్ళు, డిమాండ్ పవన్ ఒకళ్ళు, పవన్ కళ్యాణ్, ప్రియా, శ్రీజ, వాళ్ళిద్దరు అయితే కొత్త బ్యాచ్ అనమాట. అలా ఉన్నారు వాళ్ళు. ఇక మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఎలిమినేషన్ షురూ అవుతుంది అనమాట. ఆల్రెడీ నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నుంచి నేను లైవ్ కొంతవరకు చూశాను, నైట్ వరకు. ఇంకా అదే మాట్లాడుకుంటున్నారు. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఫ్లోరా వెళ్ళిపోద్దాం అనుకున్నాను, కానీ మనీష్ వెళ్ళిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు కూడా షాక్లో ఉన్నారు అందరూ కూడా. సో అలాంటి షాక్ ఇచ్చారు బిగ్ బాస్. ఓకే, బాగుంది. ఇప్పుడే ఇంట్రెస్టెడ్గా మారుతుంది. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. సో మ్యాక్సిమం కొన్ని లైవ్ విషయాలు అయితే మీతో డిస్కషన్ చేస్తాను పోతూ. ఈలోపు అయితే మీరు నా వర్క్ చూస్తున్నారు, నా మాటలు వింటున్నారు. సో సపోర్ట్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సపోర్టు. ఇంతకన్నా నేను ఇంకా మిమ్మల్ని ఏం అడగను. సపోర్ట్ చేయండి. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు, బట్ నేనైతే అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. సో ఇది గాయస్, నిన్న సండే ఎపిసోడ్ జరిగింది. ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ లైవ్కి వెళ్తాను. మళ్ళీ నేను లైవ్లో ఏం జరుగుతుందో మేము ముందుకు తీసుకొని వస్తాను. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అందరికీ కూడా టాటా, సీ యూ, బై బై. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.